నెట్టిగా ఆ బంగ్లా చాలా భయంకరంగా మారింది. ఆ బంగ్లాలో ఇక దెయ్యాలు షురువైనాయి. సూర్యోదయం అయ్యగానే గ్రామ పెద్ద రమేష్ గారికి పిలిచి జరిగిందంతా చెప్పి, నియమాలు, గంట దగ్గర పొలిమేర దగ్గర గంట నిర్మాణించమని చెప్పారు. ఆ ఊరికి మంచిది. మన ఊరికే మంచిది రమేష్. నువ్వు వెళ్ళి గంట నిర్మించి అందరికి వెళ్ళి చెప్పుపో. దండోరా వెయ్యి. ఇవన్నీ ఎందుకు అయ్యగారు? మనకి అవసరం అంటారా? ఆ ఊరు నుంచి మనం కాపాడుకోవాలి. ఆ దయ్యాన్ని అంతం చేసే వరకు నియమాలు పాటించాలి. నువ్వు దండోరా వైపు. వినండి, చెప్తున్నాను కదా. ఇప్పటి నుంచి గంట శబ్దం వినగానే రాత్రిపూట ఎవరు బయటికి రావద్దు. బయటికి వస్తే ప్రేతాత్మ చేతుల్లో సస్తారు. కావాలంటే కిటికీల నుంచి ఈరోజు రాత్రి చూడండి. మనకి నీళ్లు వస్తాయి, అన్నీ వస్తాయి. మన ఊరి కరువు మెల్లమెల్లగా తగ్గుతుంది. సరేనా? మీరు వెళ్ళండిగా. అక్కడి నుంచి వెళ్ళి పనివాడితో గంట నిర్మాణించాడు పొలిమేరలో. గంట మోగగానే అందరూ ఇంట్లొల్లా వెలుగుతున్న దీపాలు ఆగిపోయాయి. ఊరు ఒక్కసారిగా మెల్లమెల్లగా నిశ్శబ్దమయ్యింది. చీకట్లో మణికంఠ గారు, జమీందార్ గారు వచ్చి చాకుతో మెల్లగా బయలుదేరారు. చేతిలో కత్తి పట్టుకొని వచ్చి మేకని బలించి వెళ్ళిపోయాడు మణికంఠ జమీందార్ గారు. అక్కడి నుంచి జమీందారు వెళ్ళిపోగానే ఆ కొరివి దెయ్యం వచ్చి రక్తాన్ని గటగటగటలా ఆడుకుంటూ తాగేసింది. ఒక్కసారిగా మేక మాంసం మొత్తం దిగేసింది. వెంటనే తన వేషం మార్చుకొని చారుపి వేషంలో వచ్చింది. బాలిక, ఓ బాలిక, ఒక్కసారి తలుపు తెరిచి చూడవా? నేను మీ అక్కనొచ్చాను చెల్లి. ఒక్కసారి తెరిచి చూడు చెల్లి అని తలుపులు గట్టి గట్టిగా మోగిస్తూ ఉంది చార్కుపి. తెల్లవారుతుందనగా ఆ దెయ్యం అక్కడి నుంచి బంగ్లాలోకి దూరిపోయింది. తెల్లవారగానే చూస్తే బావిలో నీళ్లు తేలుతూ ఉన్నాయి. అక్కడికి వచ్చిన ముసలి మంత్రగత్తె, చెప్పాను కదా, నేను చేసినట్టు చేస్తే మీకు మంచిగా ఇంకా రుణమవుతుంది. మీ ఊరు కరువు పట్టిన ఇంకా పోతుంది. చెప్పాను కదా, నా మాటలు నమ్మితే మీరే సురక్షితం. ఊర్లోనే నివాసిస్తున్న వాళ్ళు కమల అని వీళ్ళిద్దరూ చాలా మంచోళ్ళు. కానీ వీళ్ళిద్దరికీ పిల్లలు లేరు. అంతే. పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది, అయినా పిల్లలు లేరు. ఇదిలా ఉంటే అక్కడ గంట మోగిస్తున్నాడు పనివాడు. చీకట్లో కమల అలాగే కిటికీ బయట చూస్తూ ఉంది. రాత్రిక ప్రేతాత్మ పరిగెత్తుకుంటూ వచ్చే రూపం మార్చుకుంది. అంత చూసి అవాక్కై పడిపోయింది కమల. చీకటి పడింది. జోరుగా వర్షం పడుతూ ఉండగా ఒక బాటసారి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు. వాడు పక్కూరోడు. ఆ బంగ్లా గురించి తెలియక అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అని చంపకుండా తన గొంతు పిసికి దివ్య దృష్టి ఆత్మని అక్కడ కిరీటంలోకి పంపించింది. ఇక దెయ్యం మాయమైపోయి అక్కడి నుంచి వెళ్తురు వెళ్ళి అక్కడ అసురరాణి ఉన్న గుహలో ఉన్న కిరీటంలో దగ్గర పడ్డది. భలే అసురరాణి భలే! అటుకే అక్కడ మంత్రమని జోరు జోరుగా మంత్రాలు చదువుతూ ఉంది. ఇదేంటబ్బా, వాతావరణం చాలా మారింది. అసలు ఏం జరుగుతుంది? వాతావరణంలో ఏమైనా సమస్య వస్తుంది, నాకు సంకేతం వస్తుంది. అందుకేనా ఏదో సమస్య జరగబోతుంది. ఆ పాములన్నీ ఒక్కటై ఒక రూపంగా మారింది. వీళ్ళిద్దరు చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరు పేర్లు, ఒక పేరేమో జనని, ఇంకొక పేరేమో సర్పిని. వీళ్ళిద్దరూ నాగలోకంకి చెందిన వాళ్ళు. జననికి ఒక చెల్లెళ్ళు కూడా ఉంది. ఆమె పేరు జ్యోతి. జనని వాళ్ళ అమ్మ చనిపోయింది. జనని వాళ్ళ అమ్మాయి చనిపోయి నాగమణిని కాపాడుకోమని చెప్పి చచ్చిపోయింది. అది కూడా కాళేంద్ర చేసిన పనిలో పన్నాగం ఒకటి. జనని ఇంకా వాళ్ళిద్దరూ సర్పంగా మారి గుడికి బయలుదేరారు. ఉల్లాహి అమ్మ దగ్గరికి చేరుకోగానే అక్కడికి వెళ్ళలేకపోయింది జనని.
వర్ణిక ఎక్కడున్నావు? దబ్బునరా ఇప్పుడు నేను ఉల్లాహి అమ్మవారి గుడి లోపల అడుగు పెట్టలేకపోతున్నాను. పడకు, ఇది అసురాన్ని చేసిన పని. మీ చెల్లెలు కూడా పాల్గొంది ఇందులో. జ్యోతి శరీరం అంతా పసుపుగా మారుతుంది. అసురానికి మళ్ళేం రోగం పుట్టింది? ఇక్కడికి వచ్చి నాగమణి కోసం నేను చెప్తా జనని. జనని వాళ్ళ చెల్లె జ్యోతికి చాలా పడదు, వాళ్ళిద్దరికి గొడవ. ఆయన జ్యోతికి చాలా ప్రేమ జనని అంటే. జ్యోతి, ఇదంతా ఎవరు చేస్తారు? నాగమణి కోసమే కదా నువ్వు అసురరాణితో చేసే పని? అయ్యో అలా కాదక్క, అసురరాణి మా కుటుంబాన్ని కాపాడడానికి అలా చేసిందని చెప్పింది. అవును, నేను జ్యోతి వాళ్ళ కుటుంబం కాపాడి జ్యోతికి పెళ్లి చేస్తా. వాళ్ళైతే ఆపుకో జనని. నాగమణి ఉంటేనే జ్యోతి పెళ్లి జరుగుతుంది. ఏం చేసుకుంటావో అది చేసుకోపో జనని. ఈ మంత్రబంధం తీసి వెళ్ళిపోయింది అసురరాణి. మంత్రబంధం తొలగిపోగానే జనని లోపలికి సర్పంలాగా వెళ్ళింది. అసురరాణి నిన్ను వదిలిపెట్ట. నా పగని తీర్చుకుంటా కాలేంద్రతో సహా. అక్కడ కోమల్పూర్లో చీకటి పడింది. గంట కొడుతున్నాడు పనివాడు. పట్లాగానే మేకని వలించి వెళ్ళిపోయాడు మణికంఠ జమీందారు. ఒక బలిలైపోయాయి. శక్తి అంతా వెళ్ళి అసురరాణి గుహలో ఉన్న తన దేవుని కిరీటం ముందు పడింది. సమయం వచ్చింది, ఈ కిరీటం పెట్టుకొని బయలుదేరు. వెళ్తాను. వేగంగా సముద్రాలపై బయలుదేరింది. ఆ కనిపించే సముద్రం అదృశ్య సముద్రం. అది తకతకిట కిరీటం పెట్టుకుంటే వాళ్ళకే కనిపిస్తుంది అదృశ్య సముద్రం. తకిట కిరీటంలో నుంచి వెలుతురు వచ్చి దారి తెరుచుకుంది. తకిట కిరీటం అసురరాణి నెత్తి మీద పెట్టి అసురరాణి బయలుదేరింది. అసురరాణికి తకతకిట కిరీటం ఉండడం వలన తన ఊపిరి పీల్చుకోగలుగుతుంది. వేగంగా సముద్రంలోకి వెళ్ళింది. కొంచెం దూరంలో నాగమణి కల్పించింది అసురరాణికి. నాగమణి దొరికింది. ఇక మంత్రమణి పని చూస్తా. అవును, ఈ మధ్య మన మంత్రాలవ ఎందుకు కనిపించడం లేదు? అసలు ఏం జరిగింది మంత్రాలవ? అవును వర్ణిక, ఇలా ఎందుకు జరుగుతుంది? మనం రేపే వెళ్ళి మదిరాలో కలిసి వద్దాం. చాటుగా వినేశాడు అసురేంద్ర.